నమస్కారం. నమస్కారమ్మా. రండి. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇంకేం చెప్పు. ఇంత ఎన్ని సంవత్సరాలు పనిచేసావు హార్మోనిస్ట్గా? ఇప్పుడు అప్పట్లో 40 సంవత్సరాల నుంచి వాయిస్తాను సార్. 40 ఏళ్ళుగా వాయించావు. తర్వాత పోయిన మన ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ అడ్వర్టైజ్ కూడా చేసినాం సార్. కుటుంబ నియంత్రణ అన్ని హరికథలు చెప్పినప్పుడు ఇది చేసావా? ప్రచారం చేసిన. నీకు గుర్తుండే నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీకు ఏంటి సాటిస్ఫాక్షన్ ఈ వృత్తిలో? వృత్తిలో ఏం సార్, అప్పుడు ప్రోగ్రాంలకు పోతాను, డ్రామాలకు, హరికథలకు వాయిస్తా, బుర్రకథలకు వాయిస్తా. ఇదేనా ఇల్లు? అప్పట్లో ఇల్లు కట్టించినప్పుడు వేసిన ఫోటో అనేది రాష్ట్ర నిర్మాణ సంస్థ చేసినప్పుడు అప్పుడు కట్టించాం. 17, 18 కట్టించాం. ఇదేనా హార్మోనియం? ఇటు వెళ్దాం. నమస్కారం అమ్మా, బాగున్నావా? కూర్చోమ్మా, కూర్చో. ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా? ఇవి ఇంటికి పట్టించుకోరు సార్, ఇప్పుడు తగ్గిపోయినాయి. అంత మ్యూజిక్, అంత మోడర్న్ మ్యూజిక్ అంతా వచ్చేసింది. సోషల్ అంత ఆధునికమైన పనిముట్లన్నీ వచ్చేసాయి. కరెంట్ బాక్సులు వచ్చినాయి. అయినా కానీ ఈ సంగీతం నచ్చదు సార్. అంటే కొన్ని దిక్కల కొంతమంది ఉత్సాహం కూడా చూపిస్తున్నారు, కొంతమంది ఇంకా అక్కడ ఉండే కళ్ళు ఉన్నాయి సార్. ఇక్కడ పల్లెల్లో మాత్రము తగ్గిపోయింది. ఈ టీవీలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి, అందువల్ల పని చేస్తుంది. ఇది చేస్తాను సార్. నువ్వు ప్లే చేయి. బోర్ కొట్టినప్పుడు ఎప్పుడన్నా హార్మోన్ వాయిస్తావా? వాయించుకుంటా ఉంటా సార్. నాకు అదే కొంచెం ప్రశాంతత కోసం చేస్తా ఉంటావు. ఇప్పుడు ఏంటి మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులు సార్. ఏం చేస్తారు ముగ్గురు? 2 బెంగళూరులో కాపురం ఉన్నారు సార్. ఏం చేస్తారు అక్కడ? ఏదో కూలి పని చేస్తున్నారు. పెద్ద కొడుకు. 3వ కొడుకు వచ్చేసి కంటెద్దాల షాప్ పెట్టుకున్నాడు. ఎక్కడ? బెంగళూరులోనే. ముగ్గురు బెంగళూరులో ఉన్నారు. వస్తారు అప్పుడప్పుడు? వస్తా ఉంటారు సార్. మీరు పోతా ఉంటారా? పోతుంటాం సార్. చిన్న కొడుకు వచ్చినాడు ఈరోజు. చిన్న కొడుకు ఎక్కడ? 2వ వాడు వచ్చేసి రామా, అది రేషన్ షాపు. ఇక్కడ షాప్ వచ్చిందా? ఈ ఊర్లో వచ్చింది. ఊర్లోనే. ఇక్కడే. ఏమ్మా తీసుకో. ఎవరికి ఆయనకే ఇస్తున్నావా? ఏ పెన్షన్ అమ్మా? ఆర్టిస్ట్ పెన్షన్. ఇది కూడా నేను పెట్టిన పెన్షనే మీకు, ఆర్టిస్టుల కోసం. మామూలుగా వృద్ధాప్య పెన్షన్ 250 ఇచ్చేటప్పుడు 500 ఇచ్చినారు సార్. అప్పుడు మళ్ళా మీరు 3000 చేసినారు సార్. 3000 తర్వాత మళ్ళీ ఇప్పుడు 4000 ఇస్తున్నారు. అదే చాలా సంతోషమయ్యా. ఇది ఒక పవిత్రమైన భావంతో ఇస్తున్నాను. అందరినీ పంపించి ఒక రోజులోనే ఇమ్మంటున్నాను. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇచ్చింది మాకు కంప్యూటర్ లో అమరావతిలో కనపడొస్తుంది. ఈ టైంలో ఇచ్చాం, ఇక్కడ ఈ ప్లేస్ లో ఇచ్చాం అని వస్తుంది అనమాట. ఆ విధంగా వీడు కూడా ఒక మంచి భావంతో పనిచేస్తున్నారు. ఇంత మునుపు మారి కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు. వీళ్ళు గౌరవంగా చూస్తున్నారా? ఏదో ఊరికే పింఛన్ ఇచ్చామని ఏమన్నా? ఏం లేదు సార్. అంటే ఏం లేవా? మీరు మర్యాదగానే ఇస్తున్నారు. ఓకే, అది కనుక్కుందామని. కొంచెం పెరాలసిస్ దొరికింది సార్. దిమ్మైపోయింది, ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఎప్పుడన్నా ఊహించావా? నీకు 4000 ఇచ్చాం,
మరీ వికలాంగులు ఉంటే వాళ్ళకి 6,000 ఇస్తున్నాం. ఇంకా మిగిలిన బెడ్ మీదనే ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. అట్లా ఇస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసుకోవాలి. వర్కౌట్ చేద్దాం.